ఎలాంటి ల్యాండ్ ని పురంబోక్ ల్యాండ్ అంటారు? ఇప్పుడు పొరంబోకు భూములు అని అంటే ప్రభుత్వ భూములు అని అర్థం. ఇది ఇయర్స్ బ్యాక్ నిజాం పీరియడ్ కావచ్చు, అంతకు ముందు ఆసఫ్ జాహీలు పరిపాలించినటువంటి ఆ కాలంలో కావచ్చు, తెలంగాణలో ప్రభుత్వానికి చాలా భూమి అవైలబుల్ ఉండేది. అవైలబుల్ ఉన్నటువంటి భూమిని మనం పరంబోకు అనే ఒక క్లాసిఫికేషన్ కింద దాన్ని పెట్టాం. దీన్ని మళ్ళీ ఏం చేశారు, వ్యవసాయ యోగ్యంగా ఉండేటటువంటి ఈ ప్రభుత్వ పరంబోకు భూములలో కూడా తరం కట్టినవి, తరం కట్టనివి, అంటే ఏవైతే వ్యవసాయానికి యోగ్యమైతే ఉంటాయో వాటికి అసెస్ చేశారు. అంటే ఎంత ట్యాక్స్ దీని మీద వసూలు చేయవచ్చు అని. ఆ రకంగా అంటే ఈ లావణీ రూల్స్, అంటే అసైన్ రూల్స్ రాకన్నా ముందు లావణీ రూల్స్ ఉండేటివి. లావణీ రూల్స్ లో అప్పుడు నిజాం గవర్నమెంట్ లో కొంత భూముల్ని యాక్షన్ కింద అమ్మడం జరిగింది. అదే విధంగా వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకొని నిజాం గవర్నమెంట్ లో కూడా ఆ లావణీ రూల్స్ కింద అసైన్మెంట్లు కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకన్నా ముందు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1406 జీవో, 1407 జీవో అని రెండు జీవోలు వెళ్ళాయి 1958 లో. అప్పుడు అసైన్ రూల్స్ ఫ్రేమ్ అయ్యాయి. పొరంబోకు ల్యాండ్స్ అనేటటువంటివి అసైన్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. 1959 నుంచి పొరంబోకు భూముల్ని కూడా అసైన్ చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది.